ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో స్వయంకృతాపరాధంతో వైసీపీ కొన్ని సీట్లను కోల్పోయింది. అభ్యర్థుల మార్పు వ్యూహం బెడిసికొట్టిందనే టాక్ ఉంది. అసలే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆపై ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం చేయడం ఫ్యాన్ పార్టీపై దీనిని మరింత పెంచింది. వెరసి వైసీపీ 2 స్థానాలకే పరిమితమైపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఇన్సైడ్ స్టోరీ. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగం వికటించింది. ఆ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి పెద్ద అపజయాన్ని మూటగట్టుకుంది అనే విమర్శలున్నాయి. కూటమి సునామీలో పాత కొత్త అన్న తేడా లేకుండా అందరూ కొట్టుకుపోయారు. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో 10 సెగ్మెంట్లను కూటమి అభ్యర్థులు దక్కించుకోగా ఫ్యాన్ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ప్రజల్లో వ్యతిరేకత ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేశారు. ఉమ్మడి జిల్లాలో మదనపల్లె, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చినా చివరకు పరాజయం తప్పలేదు. మదనపల్లెలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన నిషార్ అహ్మద్ కు టికెట్ ఇచ్చింది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. పెద్దిరెడ్డి కుటుంబం కనుసన్నల్లో పనిచేసే వారికే ప్రతిసారి టికెట్ ఇస్తున్న సంప్రదాయాన్నే ఈసారి కూడా కొనసాగించింది అనే విమర్శలు లేకపోలేదు. ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సీట్ ఇవ్వకపోవడంతో పార్టీ కోసం పని చేయలేదనే టాక్ ఉంది. ఇక టీడీపీ షాజహాన్ బాషాకు టికెట్ ఇచ్చింది. ఈయన నవాజ్ బాషాకు సొంత సోదరుడు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి నిషార్ అహ్మద్ పై 5,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పటి సిట్టింగ్ శాసనసభ్యుడికి సీట్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే చర్చ సాగుతోంది. చిత్తూరులో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కాదని ఎంసీ విజయానందరెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. ఇక్కడ విచిత్రమైన పరిస్థితులుండేవి. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న పెత్తనమంతా విజయానందరెడ్డి చేతుల్లోనే ఉండేది. ఈ నేత 5 ఏళ్ల పాటు అరాచకం సాగించారు అనే విమర్శలున్నాయి. అయినా శ్రీనివాసులు మాత్రం ఎంతగానో ఓర్చుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేని పక్కన పెట్టింది వైసీపీ అధినాయకత్వం. విజయానందరెడ్డికి టికెట్ ఇస్తే సులువుగా గెలుస్తారు అని భావించింది. ఆరణి శ్రీనివాసులకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో జనసేనలో చేరిపోయి తిరుపతి నుంచి పోటీ చేసి ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక 61,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించారు. ఇక చిత్తూరులో విజయానందరెడ్డి 5 ఏళ్లుగా పండగలు పబ్బాలకు బహుమతులు పంచినా ప్రజల నుంచి తిరస్కరణ తప్పలేదు. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ 14,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ కూడా వైసీపీ వ్యూహం వికటించింది. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనూ వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను వైసీపీ ఘోరంగా అవమానించిన తీరు దళితులు మర్చిపోలేదు. ఇటీవలి ఎన్నికల్లోనూ ఎంఎస్ బాబును చులకనగా చూశారు అనే విమర్శలు ఉన్నాయి. 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనంతో ఎమ్మెల్యే డమ్మీగా మారారు. తన బాధలను చెప్పుకున్న శాసనసభ్యుడిని పెద్దిరెడ్డి హెచ్చరించిన వీడియో వైరల్ అయింది. చివరికి వైసీపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరి పూతలపట్టు నుంచి పోటీ చేసి ఓట్లను చీల్చారు. వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ పై టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ నెగ్గారు. ఇక్కడ సైకిల్ పార్టీకి 15,000కు పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చింది. పెద్దిరెడ్డి పెత్తనమే పూతలపట్టులో వైసీపీని దెబ్బతీసిందని అంటారు. మరోవైపు గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనూ జగన్ 3 సార్లు అభ్యర్థులను మార్చి
పెద్ద తప్పు చేశారు అనే విమర్శలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై వ్యతిరేకత ఉందని చిత్తూరు లోక్సభ స్థానానికి పంపారు. అప్పటి సిట్టింగ్ ఎంపీ ఎన్ రెడ్డప్పను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చారు. కానీ ఆ తర్వాత ఇద్దరిని మళ్లీ యథాపూర్వ స్థానాలకు పంపారు. మూడోసారి నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మికి అవకాశం ఇచ్చారు. స్థానికంగా నారాయణ స్వామిపై ఉన్న వ్యతిరేకతతో ఈ స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని టీడీపీ అభ్యర్థిగా విఎం థామస్ 26,000కు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. పూతలపట్టులో పసుపు జెండాను ఎగురవేసి రికార్డు సృష్టించారు. ఇక సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు టికెట్ రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ నుంచి పోటీ చేసి 3,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఇక్కడ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరుడు నూకతోటి రాజేష్ కు టికెట్ ఇప్పించుకున్న ఓటమి తప్పలేదు. పెద్దిరెడ్డి పెత్తనంతో ఇక్కడ ఫ్యాన్ పార్టీపై వ్యతిరేకత వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డి మధ్య చాలా కాలం ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. జగన్ జమానాలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడంతో వైసీపీని మట్టి కరిపించి సైకిల్ పార్టీని గెలిపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహార శైలితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ కొన్ని సీట్లను కోల్పోయిందని చెబుతారు. కేవలం ఎస్సీ, మైనారిటీ, బీసీ ఎమ్మెల్యేలనే మార్చిన జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గ నేతల జోలికి వెళ్లలేదు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు మార్పులు చేర్పుల వ్యూహం బెడిసి కొట్టడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదనే విశ్లేషణలు ఉన్నాయి.